అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని షాక్ తగులుతుంది. అజేయమైన సైనిక శక్తిని విర్రవీగిన వాషింగ్టన్కు ఇరాన్ గడ్డపై కోలుకోలేని దెబ్బ తగిలిందా? అవును. 4 నెలల్లో ఇరాన్ లొంగదీసుకోవచ్చన్న డొనాల్డ్ ట్రంప్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇరాన్ క్షిపణులు సరికొత్త ప్రపంచ యుద్ధ వ్యూహానికి తెరలేపాయి. అమెరికా పంపిన అత్యాధునిక డ్రోన్లు, ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చేస్తుంటే రష్యా, చైనాలు సరికొత్త యుద్ధ పాఠాన్ని నేర్చుకున్నాయి. అమెరికా రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేసిన రహస్య ఆయుధంపై కన్నేశాయి. ఏ డెడ్లీ ఆయుధాన్ని రష్యా, చైనా తయారు చేస్తున్నాయి? అమెరికాను భయపెడుతున్న ఆయుధం ఏది? భీకర హైపర్సోనిక్ రేసులో భారత్ ఎక్కడ ఉంది? అమెరికా కంటే మన దేశం మెరుగ్గా ఉందా? చైనా ముప్పును భారత్ తిప్పికొట్టగలదా? యుద్ధ రంగంలో రేపటి విజేతను హైపర్సోనిక్ మిస్సైల్లే నిర్ణయించనున్నాయా? వాచ్ ది స్టోరీ. అగ్రదేశం అమెరికాను వణికిస్తున్న ఆయుధం ఏంటి? హైపర్సోనిక్ రేసులో రష్యా, చైనా దూసుకెళ్తున్నాయా? చైనా హైపర్సోనిక్ ముప్పును భారత్ ఢీకొట్టగలదా? ఇరాన్లో రాక్షస పాలన అంతం చేయడానికి అంటూ అమెరికా యుద్ధం ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అమెరికా దాడులకు దిగింది. తెహ్రాన్కు బుద్ధి చెప్పడానికి 4 నెలల పాటు నిర్విరామంగా తీవ్ర స్థాయిలో సాగించే దాడులు సరిపోతాయని డొనాల్డ్ ట్రంప్ భావించాడు. తమ యుద్ధ విమానాలు తిరుగులేనివని ప్రపంచానికి చాటి చెబుతాయని అమెరికా అధ్యక్షుడు బలంగా నమ్మాడు. అమెరికా వైమానిక దాడులు ప్రత్యర్థులను వణికిస్తాయని ట్రంప్ ఊహించారు. యుద్ధం కూడా వారం రోజుల్లో ముగుస్తుందని అంచనా వేశాడు. ట్రంప్ అంచనాలు, ఊహలు, భావనలు తప్పని ఇరాన్ నిరూపించింది. ఈ కథలో అసలు కీలకమైన అంశం ఇరాన్ యుద్ధంపై రష్యా, చైనా మౌనంగా ఉండటం. అమెరికా సైనిక చర్యలను ఆ రెండు అగ్రదేశాలు సున్నితంగా గమనించాయి. యుద్ధం ఫలితాలను విశ్లేషిస్తూ సరికొత్త పాఠాన్ని నేర్చుకున్నాయి. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం నేర్చుకున్న పాఠాలతో మాస్కో, బీజింగ్ ఓ నిర్ణయానికి వచ్చాయి. అదేంటంటే హైపర్సోనిక్ క్షిపణులపై పెట్టుబడి పెట్టడం. నిజానికి ఇక్కడ పాఠం నేర్చుకున్నది ప్రపంచంలోనే సూపర్ మిలిటరీ ఉన్న దేశం నుంచి కాదు. ఆంక్షల వలయంలో చిక్కుకొని దౌత్యపరంగా ఒంటరైన ఇరాన్ నుంచి ఆ రెండు దేశాలు చాలా అంశాలను నేర్చుకున్నాయి. ఇరాన్ యుద్ధం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. శక్తివంతమైన అమెరికా డ్రోన్లు, ఫైటర్ జెట్లను గుర్తించవచ్చు, వాటిని అడ్డుకోవచ్చు, కూల్చివేయొచ్చని స్పష్టత వచ్చింది. హైపర్సోనిక్ క్షిపణులను అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఇరాన్ యుద్ధం ప్రపంచానికి చాటింది. ఎందుకంటే ఇవి ధ్వని వేగం కంటే 5 రెట్ల వేగంతో దూసుకెళ్తాయి. ప్రపంచంలోని అత్యుత్తమ రక్షణ వ్యవస్థలను సైతం ఈ క్షిపణులు బోల్తా కొట్టించగలవు, వాటి వేగాన్ని మించిపోగలవు. అందుకే రష్యా, చైనాలు వీటిపైనే పందెం కాస్తున్నాయి. ముందుగా రష్యా విషయానికొస్తే వ్లాదిమిర్ పుతిన్ హైపర్సోనిక్ ఆయుధశాలలో కిమ్జాల్, అవాన్గార్డ్ అనే 2 అస్త్రాలు అత్యంత కీలకమైనవి. కొన్ని వారాల క్రితం పుతిన్ వీటి గురించి సవివరంగా మాట్లాడారు. తాము 2004లోనే అవాన్గార్డ్ అనే ఖండాంతర క్షిపణి వ్యవస్థపై పనిచేస్తున్నామని రష్యా అధ్యక్షుడు తెలిపారు. 2019 నుంచి అది వినియోగంలో ఉన్నట్టు వివరించారు. తర్వాత 2017 నుంచి సేవలందిస్తున్న కిమ్జాల్ మీడియం రేంజ్ ఎయిర్ లాంచ్డ్ హైపర్సోనిక్ క్షిపణిని అందుబాటులోకి తెచ్చినట్లు క్రెమ్లిన్ బాస్ స్పష్టం చేశారు. కిమ్జాల్ ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగిస్తున్నట్టు పుతిన్ వెల్లడించారు. అయితే కిమ్జాల్ ను మరింత ఆధునీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వెల్లడించారు. ఇప్పుడు ముందుగా కిమ్జాల్ గురించి చూద్దాం. ఈ క్షిపణి గగనతలం నుంచి ప్రయోగించే హైపర్సోనిక్ క్షిపణి. ఇది ధ్వని కంటే 10 రెట్లు వేగాన్ని అందుకోగలదు. అంటే గంటకు 12,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్తోంది. 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పిన్ పాయింట్తో ధ్వంసం చేస్తోంది. యుక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడుల్లో కిమ్జాల్ క్షిపణిని పదే ఉపయోగించింది. రష్యా ఆయుధశాలలోని మరో హైపర్సోనిక్ అస్త్రం అవాన్గార్డ్. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి. ఇది ధ్వని కంటే 20 రెట్లు వేగాన్ని అందుకుంటుంది. గంటకు ఏకంగా 25,000 కిలోమీటర్ల వేగంతో శత్రు లక్ష్యాలపై దూసుకెళ్తోంది. ఈ క్షిపణిని అడ్డుకోగల వైమానిక రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. స్పష్టంగా చెప్పాలంటే పుతిన్ చేతిలో ఉన్న తిరుగులేని ఆయుధం అవాన్గార్డ్. పెంటగాన్ నివేదికల ప్రకారం రష్యా ప్రతి సంవత్సరం 100 హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేస్తుంది. 2035 నాటికి రష్యా వద్ద
వద్ద 1000 అవాన్-గార్డ్ క్షిపణులు ఉంటాయని అంచనా. ఇక ఇప్పుడు చైనా విషయానికి వద్దాం. రష్యా వ్యూహం బెదిరింపు అయితే చైనా ఫిలాసఫీ భారీ ఉత్పత్తి. బీజింగ్ వద్ద 2 ప్రధాన హైపర్సోనిక్ వ్యవస్థలు ఉన్నాయి. మొదటిది డాంగ్ ఫెంగ్ 17. దీన్ని షార్ట్ కట్ లో DF-17 అంటారు. ఈ క్షిపణి మాక్ 10 వేగంతో దూసుకెళ్తుంది. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తోంది. కానీ చైనా నుంచి అసలైన ముప్పు డాంగ్ ఫెంగ్ 26 రూపంలో పొంచి ఉంది. ఈ క్షిపణి వేగం మాక్ 18 అంటే గంటకు 22,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. దీనికి ఒక విలక్షణమైన ముద్దు పేరు కూడా ఉంది. అదే గువామ్ కిల్లర్. పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా సైనిక స్థావరాలను, ముఖ్యంగా గువామ్కు ఇది సులభంగా చేరుకోగలగడమే ఇందుకు కారణం. అయితే చైనాకు ఉన్న అసలైన బలం దాని ఫ్యాక్టరీలో ఉంది. పెంటగాన్ అంచనాల ప్రకారం చైనా ప్రతి ఏటా ఏకంగా 370 హైపర్సోనిక్ క్షిపణులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2035 నాటికి బీజింగ్ వద్ద దాదాపు 4000 క్షిపణులు సిద్ధం కానున్నాయి. అంటే రాబోయే 10 ఏళ్లలో రష్యా, చైనాల ఉమ్మడి ఆయుధశాలలో ఏకంగా 5000 హైపర్సోనిక్ ఆయుధాలు చేరబోతున్నాయి. ఈ పరిణామం సహజంగానే వాషింగ్టన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. హైపర్సోనిక్ రేసులో అమెరికా సంఖ్యాపరంగానూ సాంకేతికంగానూ వెనుకబడిపోయింది. ఈ విషయంలో వైట్ హౌస్ ఇప్పటికే ప్రమాద ఘంటికలను మోగించింది. రష్యా, చైనాలతో పోలిస్తే అమెరికా వద్ద ఉన్న హైపర్సోనిక్ క్షిపణులు కేవలం వేళ్ల మీద లెక్కించదగినవే. వాటిని కూడా ఇంకా పూర్తిగా సైన్యంలోకి చేర్చుకోలేదు. అవి ఇంకా పరీక్షల దశలోనే ఉన్నాయి. అయితే ఆ పరీక్షల్లోనూ పెద్దగా సంబరపడేంత ఫలితాలు కూడా ఏమీ రాలేదు. గత 5 ఏళ్లలో కనీసం 8 సార్లు ఈ క్షిపణి పరీక్షలు విఫలమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధాన్ని మరోసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఈ యుద్ధంలో రష్యా, చైనా కేవలం సాధారణ ప్రేక్షకులుగా కనిపించాయి. కానీ అమెరికాకు ఉన్న బలహీనతను ఆ 2 దేశాలు సరిగ్గా పసిగట్టాయి. యుద్ధ విమానాలకు, వ్యూహాత్మక బాంబర్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి ఇంధనం నింపడం, ఆయుధాలను అమర్చడం వంటి ప్రక్రియలు వ్యయ ప్రయాసాలతో కూడిన అంశాలు. పైగా ప్రతి మిషన్లోనూ పైలట్ల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. అందుకు భిన్నంగా హైపర్సోనిక్ క్షిపణులు తక్కువ ఖర్చుతో అత్యధిక నష్టాన్ని చేకూరుస్తాయి. ఈ ఆయుధాలు మరింత ప్రాణాంతకమైనవి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మనం ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో చూశాం. కోట్లాది డాలర్ల విలువైన అమెరికా తయారీ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ యుద్ధంలో విఫలమయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అమెరికా రక్షణ సామర్థ్యపు ప్రతిష్టను మంటగల్పాయి. దీనితో అమెరికా కూడా తన పాఠాలు నేర్చుకుంది. ఇప్పుడు శత్రువుల క్షిపణులను అడ్డుకునే ఇంటర్సెప్టర్లను తయారు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ మరోవైపు మాస్కో, బీజింగ్ మాత్రం హైపర్సోనిక్ క్షిపణుల నిర్మాణంలో వేగాన్ని పెంచాయి. పైకి 2 భిన్నమైన రేసులుగా అనిపించవచ్చు. కానీ ఇరాన్ యుద్ధం గనుక ఒక డ్రెస్ రిహార్సల్ అయితే రష్యా, చైనా అందులో VIP సీట్లు బుక్ చేసుకున్నాయి. అవి ముందు వరుసలో కూర్చొని మిగతా అందరికంటే వేగంగా ఈ యుద్ధ పాఠాలను నోట్ చేసుకుంటున్నాయి. రష్యా, చైనా, అమెరికా లాంటి అగ్రరాజ్యాలు హైపర్సోనిక్ రేసులో హోరాహోరీగా తలపడుతుంటే మరి ఈ రేసులో భారత్ ఎక్కడ ఉంది? అమెరికా కంటే మన దేశం మెరుగ్గా ఉందా లేక వెనుకబడి ఉందా? ఈ ప్రశ్నలకు భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO తన సరికొత్త ప్రయోగాలతో సమాధానమిచ్చింది. భారత్ ఈ రేసులో ఏమాత్రం వెనుకబడలేదు. పైగా అమెరికా కంటే మెరుగైన ఫలితాలతో దూసుకుపోతోంది. 2024 నవంబర్లో ఒడిషా తీరం నుంచి 1500 కిలోమీటర్ల పరిధిగల లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అమెరికా వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతుంటే భారత్ మాత్రం తన తొలి ప్రయత్నాల్లోనే ఖచ్చితమైన లక్ష్య ఛేదనను ప్రదర్శించింది. అంతేకాదు ఈ ఏడాది 2026 జనవరిలో హైదరాబాద్లోని DRDL ల్యాబ్లో స్క్రామ్ జెట్ ఇంజన్ను ఏకంగా 12 నిమిషాల పాటు నిరంతరాయంగా మండించి గ్రౌండ్ టెస్ట్ లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ అద్భుత విజయాలతో రష్యా, చైనా, అమెరికా సరసన హైపర్సోనిక్ క్లబ్ లో భారత్ సగర్వంగా నిలిచింది. అయితే ఇక్కడ అసలైన సవాల్ చైనాను బీట్ చేయడం. సంఖ్యాపరంగా చూస్తే ప్రస్తుతం చైనా భారీ పారిశ్రామిక ఉత్పత్తితో మనకంటే చాలా ముందుంది. చైనా వద్ద ఇప్పటికే వందలాది హైపర్సోనిక్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. కానీ సాంకేతిక నాణ్యత, వ్యూహాత్మక రక్షణ పరంగా చైనాకు గట్టి పోటీ ఇచ్చేందుకు భారత్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.
డిఆర్డీఓ ప్రస్తుతం హైపర్సోనిక్ గ్లైడ్ మిస్సైల్ తో పాటు ధ్వని కంటే 6 రెట్ల వేగంతో దూసుకెళ్లే ధ్వని క్షిపణిని, అలాగే రష్యాతో కలిసి బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వేగంగా అభివృద్ధి చేస్తోంది. కేవలం దాడి చేయడమే కాదు, శత్రువుల హైపర్సోనిక్ దాడులను తిప్పికొట్టే ఇంటర్సెప్టర్ రక్షణ వ్యవస్థలపై కూడా భారత్ రీసెర్చ్ చేస్తోంది. చైనాకున్న భారీ ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని భారత్ సంఖ్యాపరంగా వెంటనే అందుకోలేకపోవచ్చు. కానీ శత్రువును ముప్పేట తిప్పలు పెట్టగల టెక్నాలజీతో చైనా రక్షణ వ్యూహాలను తుత్తునియలు చేయడానికి భారత్ సర్వసన్నద్ధమవుతుంది. యుద్ధ రంగంలో రేపటి విజేతను నిర్ణయించేది హైపర్సోనిక్ ఆయుధాలేనని ఇరాన్ పరిణామాలు రుజువు చేశాయి. అందుకే అమెరికా తన వైఫల్యాలను సరిదిద్దుకునే పనిలో పడగా రష్యా, చైనాలు తమ ఆయుధ సంపత్తిని వేలల్లోకి పెంచుకునేందుకు పరిగెడుతున్నాయి. ఈ గ్లోబల్ రేసులో భారత్ కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం కాలేదు. తన స్వదేశీ ఆత్మనిర్భర్ సాంకేతికతతో అత్యంత వేగంగా అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ గట్టి పోటీదారుగా నిలిచింది. భవిష్యత్తులో రాబోయే ఏ సవాల్నైనా ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లో చైనా ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ తన హైపర్సోనిక్ శరాలను వేగంగా పదును పెట్టుకుంటుంది.